అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ మదన్ టీవీ న్యూస్ ఛానల్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. నంద్యాల జిల్లా బనగానపల్లి పట్టణం ఇవాళ రాష్ట్ర స్థాయిలో ప్రాముఖ్యత నొందింది. దానికి కారణం రాష్ట్ర మంత్రివర్గంలో కీలక మంత్రిగా ఉన్న నియోజకవర్గం శాసనసభ్యులు బీసీ జనార్దన్ రెడ్డి. ఈ తాజా అంశాన్ని ఇలా ఉంచితే, ప్రస్తుతం ప్రాధాన్యమైన సమాచారం విషయానికి వస్తే, బనగానపల్లి నియోజకవర్గానికి గత టర్ములో వైకాపా ప్రభుత్వ హయాంలో నియోజకవర్గం శాసనసభ్యులుగా కాటసాని రామిరెడ్డి ఉన్న టైంలో బనగానపల్లి పట్టణంలో కొత్త బస్టాండు నుండి జిఎం టాకీస్ వరకు రహదారి విస్తరణ, అలాగే డివైడర్ల ఏర్పాటు, సెంట్రల్ లైట్లు, అలాగే 100 పడకల ఆసుపత్రి, నంద్యాల జిల్లాలోనే అగ్రగామిగా కనిపించే 100 పడకల ఆసుపత్రి, అలాగే ఆ నేపథ్యంలో విస్తృత స్థాయిలో అభివృద్ధి అలా పక్కన పెడితే, ప్రస్తుతము బీసీ జనార్దన్ రెడ్డి రహదారులు ఆర్ఎండ్బి మినిస్టర్ కావడంతో ఇక నియోజకవర్గంలో అభివృద్ధి అనేది ఈ నియోజకవర్గానికి చెందిన శాసనసభ్యుడే మంత్రి కావడంతో పరుగులు పెడుతుందని ప్రజల్లో ఆశాభావం వ్యక్తమైంది. అదే నేపథ్యంలోనే బీసీ జనార్దన్ రెడ్డి కూడా పట్టణంలో అభివృద్ధి పనులను వరుస వెంబడి ప్రాధాన్యత క్రమంలో ముందుకు తీసుకెళ్తున్నారు. మన పాత బస్టాండ్ సమీపంలో ఉన్న వంతెన సమస్య అయితేనేమి, ఆ స్థానం సమీపంలో రహదారి సమస్య అయితేనేమి, అలాగే కర్నూలుకు వెళ్ళే రహదారి సమస్య అయితేనేమి, ఇక షాదీఖానా చకచకా నిర్మాణం జరుగుతుంది. ఇలా ఈ నేపథ్యంలో అభివృద్ధి మరింత ముందుకెళ్తున్న క్రమం కూడా హర్షించదగినదే. అయితే ఈ అంశాల నేపథ్యంలో పట్టణం అభివృద్ధి నేపథ్యంలో ముందుకు వెళుతోంది. అయితే ప్రధాన వనరుగా వ్యవసాయం ఉన్న బనగానపల్లి మండలం ప్రతి ఏడాది కూడా వ్యవసాయ తిరోగమనం, ఆ నేపథ్యంలో రైతుల వద్ద కూడా ఆర్థికంగా వెసులుబాటు, ఆర్థిక టర్నోవర్ అనేది కూడా చాలా తగ్గిపోవడంతో అది నేరుగా వ్యాపారాల మీద చూపిస్తూ ఉంది. ఇటీవలి తాజాగా రంజాన్, ఉగాది పర్వదినాలను పరిశీలిస్తే కూడా ముఖ్యంగా బనగానపల్లి పట్టణంలో వస్త్ర వ్యాపారాల పరిస్థితి భవిష్యత్తు ప్రశ్నార్థకమన్న ఆవేదన సంబంధిత వ్యాపారుల్లో వ్యక్తమవుతూ ఉంది. 2 పెద్ద పండుగలు వచ్చినా కూడా వ్యాపారాలు గతంతో పోల్చితే చాలా నామమాత్రంగా జరిగాయని వ్యాపారులు పేర్కొంటున్నారు. ఒకరిద్దరు వ్యాపారులను ఈ విషయమై ప్రశ్నించినప్పుడు కేవలం చివరలో 1-2 రోజులు మాత్రమే వ్యాపారాలు బాగున్నాయని, ఇక ప్రస్తుతం ఈ పండుగల వాతావరణం కూడా ముగిసిపోయింది, మరి రానున్న భవిష్యత్తు ఎలా ఉంటుందో అన్న ఆందోళన, విచారాన్ని వ్యక్తం చేయటం జరిగింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ప్రస్తుతం ఈ అంశం చర్చించుకోవడానికి అంశం కారణం, పట్టణంలో ప్రధాన భారీ దుకాణాలన్న వారు కూడా ప్రత్యేకంగా ఈ 2 పండుగల సీజన్లో భారీ డిస్కౌంట్లు, ప్రత్యేక ఆఫర్లు అంటూ ప్రకటించుకుంటే తప్ప వ్యాపారాలు జరగని పరిస్థితి. ఇక ప్రధాన వీధుల్లో సైతం చిన్న చిన్న షాపులు కూడా 1 షర్టు కొంటే 2 షర్టులు ఫ్రీ, 1000 రూపాయలకు 3 షర్టులు, 1000 రూపాయలకు 4 షర్టులు అంటూ, అలాగే ప్రతి వస్తువుకు ధర ప్రకటించి వాటిని మరీ మైకులు పెట్టి ప్రచారం చేసుకుని ఉంటే తప్ప, మైకులు పెట్టి ప్రచారం చేసుకునే స్థాయికి వస్త్ర వ్యాపారం దిగజారిపోయింది. అయినా కూడా ఆశించిన వ్యాపారాలు జరగలేదు. మరి ఈ నేపథ్యంలో వీటన్నిటికీ గత వీడియోలో చెప్పుకున్నట్టు కారణాలు ఏవైనా, రాను రాను వస్త్ర వ్యాపారులు ఈ ఆర్థిక ఇబ్బందులు, ఆర్థిక ఆటుపోట్లకు తట్టుకుని ఎంతవరకు ముందుకు వెళ్ళగలరు, ఎంతమంది నిలబడగలరు అన్నది కూడా ఇక్కడ ప్రశ్నార్థకమవుతోంది. చూడాలి మరి.